మన జీవితంలో ఒక దివ్యమైన లయ ఉంటే ఎంత బావుంటుంది కదా. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. హిందూ సంప్రదాయంలో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతేంటి, మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా అర్థవంతంగా మార్చుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ ఉరుకులా పరుగుల జీవితంలో మనందరికీ కావలసిందేంటి? కొంచెం ప్రశాంతత, మనసులో ఒక నిలకడ. ఆ బ్యాలెన్స్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. కానీ అసలు సమాధానం ఎక్కడో లేదు, మన ప్రాచీన సంప్రదాయంలోనే చాలా అందంగా దాగి ఉంది. మీరెప్పుడైనా దినచర్య అనే పదం విన్నారా? ఇది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. వినడానికి ఏదో రొటీన్లా అనిపించినా ఇది కేవలం ఉదయం లేవాలి, పడుకోవాలి అనే లిస్ట్ కాదండి. ఇది మనల్ని మనం ప్రేమించుకునే, గౌరవించుకునే ఒక పద్ధతి. మన శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడిటిని ఒకే తాటిపైకి తెచ్చే ఒక జీవన విధానం అన్నమాట. సరే, ఈ దినచర్య అనేది మన శారీరక ఆరోగ్యానికి, మరి ఆధ్యాత్మికంగా అక్కడికే వస్తున్నాం. ఈ ఫిజికల్ రొటీన్ని ఒక డివైన్ రిథంగా మార్చేదే సప్తవారఫలం. సింపుల్గా చెప్పాలంటే వారంలోని ప్రతి రోజుని ఒక ప్రత్యేకమైన దైవశక్తికి అంకితం చేయడం. ఇలా చేయడం వల్ల ఆ రోజుకి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. రైట్. మన ఈ వారపు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆదివారంతో స్టార్ట్ చేద్దాం. ఆదివారం అనగానే మనకు గుర్తొచ్చేది సూర్యభగవానుడు. ఆయనే కదా ఈ ప్రపంచానికి వెలుగుని, జీవశక్తిని ఇచ్చేది. సో మొదట ఆయనకే మన నమస్కారాలు. ఆదివారం పాటించాల్సిన నియమాలు చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో, కానీ అంతే పవర్ఫుల్. ఉదయాన్నే ఆ ఉదయిస్తున్న సూర్యుడికి 2 చేతులతో నీటిని సమర్పించడం. దీన్నే మనం అర్ఘ్యప్రదానం అంటాం. ఇది చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఇక ఆ రోజు వీలైతే పసుపు, నారింజ లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిదే. ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం. ఈ రోజు పూర్తిగా ఆ పరమేశ్వరుడికి అంకితం. అసలు సోమవారానికి శివుడికి ఉన్న సంబంధమేంటో తెలుసా? సోమ అనే పదానికి చంద్రుడు అని కూడా అర్థముంది. మరి ఆ చంద్రుణ్ణి తన తలపై ధరించినవాడెవరు? ఆయనే మన శివయ్య. అందుకే ఆయన్ని చంద్రశేఖరుడు అని కూడా అంటాం. మనసు ఎప్పుడైనా కంగారుగా, అలజడిగా అనిపించినప్పుడు సోమవారం శివయ్యని తలుచుకోండి, అద్భుతమైన శాంతి దొరుకుతుంది. అందుకే చాలామంది సోమవారం వ్రతం చేస్తారు. పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు. శివలింగానికి కొన్ని పాలు, నీళ్లు, ఒక్క బిల్వపత్రం సమర్పించి మనసులో భక్తిగా ఓం నమఃశివాయ అనుకుంటే చాలు, ఆ భోళాశంకరుడు కరుణ చూపిస్తాడు. సోమవారం తర్వాత మంగళవారం. ఈరోజు మనందరికీ బలం, ధైర్యం, భక్తి అనగానే గుర్తొచ్చే ఆంజనేయస్వామికి ప్రత్యేకం. మన లైఫ్లో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం కోసం మంగళవారం హనుమంతుణ్ణి పూజించడం చాలా మంచిది. సింపుల్గా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలు, మనలో ఉన్న తెలియని భయాలన్నీ పోయి ఒక ధైర్యం వస్తుంది. ఆయనకు ఇష్టమైన ఎర్రటి పువ్వులు, లడ్డూలు నైవేద్యంగా పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఇక వారానికి సరిగ్గా మధ్యలోకి వచ్చేశాము, బుధవారం. ఈరోజు విఘ్నాలన్నిట్నీ తొలగించే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. మీరు ఏదైనా కొత్త పని, అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే బుధవారం కంటే మంచి రోజు లేదు. వినాయకుడిని తలుచుకుని మొదలు పెడితే అన్ని అడ్డంకులు తొలగిపోయి విజయం దక్కుతుంది. ఆయనకు ఇష్టమైన గరిక, మోదకాలు సమర్పిస్తే ఆ గణనాథువి అనుగ్రహం మనకెప్పుడూ ఉంటుంది. బుధవారం తర్వాత వచ్చేది గురువారం. దీన్నే బృహస్పతివారం అని కూడా అంటారు. ఈరోజు జ్ఞానానికి, ధర్మానికి ప్రతీక. ఇది శ్రీ మహావిష్ణువుకి, అలాగే దేవతల గురువైన బృహస్పతికి కూడా అంకితం చేయబడిన రోజు. మనకు మంచి జ్ఞానం కావాలన్నా, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా గురువారం రోజు విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది. ఈరోజు పసుపు రంగు బట్టలు వేసుకుని ప్రశాంతమైన మనసుతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కొన్నిసార్లు జపించండి చాలు, చాలా మంచి ఫలితాలుంటాయి. అందరూ ఎంతో ఇష్టపడే శుక్రవారం వచ్చేసింది. ఈరోజు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. సంపద, ఇంట్లో సంతోషం ఇవి కావాలని కోరుకోనివారెవరుంటారు? దానికోసం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. పెద్ద పెద్ద పూజలు కాదు, సింపుల్గా ఇంటిని శుభ్రంగా ఉంచుకుని సాయంత్రం ఒక దీపం వెలిగిస్తే చాలు,
ఆ చిన్న పనే అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నిజమే కదా? సాయంత్రం ఇంట్లో దీపం పెట్టగానే మనసు ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా అయిపోతుందో. ఇక వారంలో ఆఖరి రోజు శనివారం. ఈ రోజు న్యాయదేవత, మన కర్మఫలప్రదాత అయిన శనీశ్వరుడికి అంకితం. ఆయన పేరు వినగానే చాలామందికి కొంచెం భయం వేస్తుంది. కాని నిజానికి ఆయన ఒక జడ్జ్ లాంటివారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే భయం పోయి గౌరవం కలుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు శనిదేవుడు మనం చేసిన కర్మలకి తగ్గట్టే ఫలితాలిస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆయన్ని మనం భక్తితో పూజిస్తే మన కష్టాలు తొలగిపోతాయి, జీవితంలో ఒక డిసిప్లిన్ వస్తుంది. శనివారం రోజు ఆవు నూనెతో దీపం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయడం లాంటివి చేస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం ఆదివారం నుండి శనివారం దాకా ప్రతిరోజు ప్రాముఖ్యత ఏంటో చూశాం. బాగుంది. కానీ ఇంత బిజీ లైఫ్లో వీటన్నిటినీ పాటించడం ఎలా అని అనుకుంటున్నారా? అస్సలు కష్టం కాదు. చాలా సింపుల్ మార్గాలున్నాయి. చూద్దాం. చూడండి, రోజువారీ పూజ అంటే గంటల తరబడి కూర్చోవలసిన అవసరం లేదు. సింపుల్ స్టెప్స్. పొద్దున్నే లేవండి, స్నానం చేసి శుభ్రమైన బట్టలేసుకోండి, దేవుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. అది పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. మీ దగ్గరున్నది ఒక పువ్వు, ఒక పండు, ఏమీ లేకపోతే కాసిని నీళ్లు స్వచ్ఛమైన మనస్తో సమర్పించండి. ఆ రోజుకి సంబంధించిన మంత్రాన్ని ఓ 11 సార్లు అనుకోండి. చివరగా 2 చేతులు జోడించి మనశ్శాంతి కోసం ప్రార్థించండి. అంటే ఈ అలవాటును కంటిన్యూ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ప్రతిరోజు ఒకే టైంకి పూజ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మార్నింగ్. మొదట్లో రోజుకి జస్ట్ 5 నిమిషాలు కేటాయించండి, చాలు. కన్సిస్టెన్సీ ముఖ్యం. ఎప్పుడైనా ఒకరోజు మిస్ అయితే టెన్షన్ పడకండి. మనసులోనే దేవుడికి నమస్కరించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఖరీదైన పూజ చేశామన్నది కాదు, ఎంత భక్తితో దన్నం పెట్టామన్నదే ముఖ్యం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన సంప్రదాయం అనేది కేవలం కొన్ని పూజలు, వ్రతాల సమాహారం కాదు. ఇది మన జీవితానికి ఒక లయని, ఒక రిథంని ఇస్తుంది. మనల్ని ఎమోషనల్గా, హెల్దీగా, స్పిరిచువల్గా ఎప్పుడూ అవేర్గా ఉండేలా చేసే ఒక అద్భుతమైన మార్గం. మరి ఇదంతా విన్నాక మన వారానికి మరింత మీనింగ్ ఇవ్వడానికి ఈ రోజు నుండే మనం ఏ ఒక్క చిన్న మంచి అలవాటును మొదలుపెట్టొచ్చో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అది రోజూ ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం కావచ్చు, లేదా కేవలం 5 నిమిషాలు ఓం నమః శివాయ అనుకోవడం కావచ్చు. గుర్తుంచుకోండి, మనం వేసే ఆ ఒక్క చిన్న అడుగే మన జీవితంలో ఒక పెద్ద పాజిటివ్ మార్పుకు పునాది వేస్తుంది.